తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయం దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఒక దుకాణానికి మంటలంటుకుని అవి కాస్త ఆ పక్కన ఉన్నటువంటి చలువు పందిళ్ళు, అంటే ఆ రోడ్డు అంతా కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎండ ఇంపాక్ట్ లేదా వర్షపు ప్రభావం లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి తాటాకులతో పందిళ్లు వేసి ఉంటాయి. ఆ పందిళ్లకు కూడా అంటుకోవడంతో ప్రమాదం ఉధృతమైంది. అయితే వెంటనే దగ్గరలోనే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ ఇంజిన్స్ ఉంటాయి. వేగంగా అక్కడికి రావడం, మంటల్ని ఆర్పడంతో పెద్ద ఇబ్బంది తప్పింది. తెల్లవారుజామున కాబట్టి సాధారణంగా భక్తులు ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు మధ్యాహ్నమో సాయంత్రమో కొండపైన దర్శనం ఉన్నా లేదా రేపు దర్శనం ఉన్నా ఇవాళ కింద ఉన్నటువంటి ఆలయాలను చూసుకోవడం, లేదంటే పైన దర్శనం అయ్యాక కింద ఉన్న ఆలయాలకు వెళ్ళటం సహజంగా జరుగుతుంటుంది. అందులో అలా వెళ్లే వాళ్ళు తెల్లవారుజామున వెళ్తే బెటర్ అన్న ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. అట్లాంటి సమయంలో జరిగింది. కాకపోతే వెంటనే వేగంగా మంటలార్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇదే ప్రాంతంలో గత ఏడాది కాలంలో ఇంకొక స్టూడియో కూడా ఇట్లాగే ప్రమాదానికి గురైంది. అసలు అక్కడ ఎందుకు జరుగుతోంది అన్నది ఆరా తీసి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి, అగ్నిమాపక శాఖకి ఉంది.